వర్షాలు లేకున్నా అన్నదాతకు బాసటగా నిలవడం ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలను ప్యాకేజీ 21 పైప్ లైన్ ద్వారా బింగిల్ మండలం బడా బింగిల్ వద్ద కప్పుల వాగులోకి ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన రైతులు పార్టీ శ్రేణులతో కలిసి నీటిలో దిగి సంబరాలు చేసుకున్నారు. నీటిలో చూస్తూ మురిసిపోయిన ఆయన తన జన్మ ధన్యమైందని సంబరపడ్డారు. అభిమానులు ఆయనను కప్పుల వాగు నీటిలో భుజాల మీద మోసుకుంటూ జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న అంటూ తమదైన శైలితో కృతజ్ఞతలు తెలిపారు. రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రిని శాలువలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నడూ చూడని అపూర్వ ఘటమని రైతుల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ రైతులకు ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్యాకేజీ 21 ద్వారా వచ్చిన నీటితో పెద్దవాగు, కప్పుల వాగు ఎప్పుడు సజీవంగా ఉంటుందని అన్నారు. రైతులకు పైప్ లైన్ ద్వారా ప్రతి 3 ఎకరాలకు ఒక సాగునీటి అవుట్లెట్ పైపు ఏర్పాటు చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీరు అందించినట్లు, పొలాల్లోకి వాల్వ ద్వారా సాగునీరు అందివ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ ఒక అద్భుత కార్యక్రమం జరిగింది. దయచేసి ఇక్కడికి రండి, చూడండి. ఈ భీమగల్ మండలం కావచ్చు, వేల్పూర్ మండలం కావచ్చు, మోర్తాడ్ మండలం కావచ్చు, ఈ అందరూ కూడా కమ్మర్పల్లి మండలం కావచ్చు, ఇటువైపు ఏదైతే ప్యాకేజ్ 2021 తోటి ఎవరికైతే లబ్ధి పొందుతున్నారో అన్ని గ్రామాల వీడీసీ సభ్యులు, అన్ని గ్రామాల రైతు సంఘాలు దయచేసి అక్కడ చింతలూరు దగ్గర పాయింట్కి, ఇక్కడ బడా భీమగల్ బెజోరా దగ్గర పాయింట్కి వచ్చి చూడండి. కాళేశ్వరం నీళ్ళని కేసీఆర్ ఎట్లా తెచ్చిందో చూడండి. కాళేశ్వరం నీళ్లు ఈ వట్టిపోయిన కప్పలవాగు, పెద్దవాగులు ఎట్లా పర్వాలు తొక్కుతున్నాయో చూడండి. దయచేసి చూసి కేసీఆర్ గారిని ఆశీర్వదించండి అని చెప్పి నేను కోరుతాను.